మధ్య నిలిచిన విలువల జెండా. ఒక్క వివాదంతో 25 ఏళ్ల బీఆర్ఎస్ అనుభవం మూగబోయింది. ఒక్క విభేదంతో 40 ఏళ్ల అన్నా చెల్లెళ్ల అనుబంధం ముక్కలైంది. కానీ ఇలాంటి రాజకీయ కుటుంబ విభేదాలు ఎన్నో ఎదురైనప్పటికీ ఒక పార్టీ మాత్రం వాటిని సమర్థవంతంగా అధిగమించింది. అదే తెలుగుదేశం పార్టీ. రాజకీయ వ్యవస్థలో నైతికత, మానవీయత, స్థిరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఈ పార్టీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలు ఎదురైనప్పటికీ ఎప్పుడూ తలవంచలేదు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ నేడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు సాగుతోంది. పార్టీ చరిత్రలో నాదెండ్ల భాస్కర్రావు నుంచి లక్ష్మీపార్వతి వివాదం వరకు ఎన్నో రాజకీయ తుఫాన్లు వచ్చాయి. కానీ ఒక్క దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ ఎక్కడా తన ఉనికి కోల్పోలేదు. అధికారం కోల్పోయినప్పుడు దిగజారిన విమర్శలు చేయకుండా కాలమే సమాధానమన్న ధైర్యంతో రాజకీయ విలువలను నిలుపుకుంది. ఇక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా వేరుగా ఉంది. పార్టీ అధినేత వైఎస్ జగన్కి ఒకవైపు సోదరితో చీరిన బంధం, మరోవైపు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య అన్నీ వెరసి వైకాపా తన విలువలను కోల్పోవడానికి, అదే క్రమంలో ప్రజల్లో జగన్ మరింత నమ్మకం కోల్పోయే స్థితి రావడానికి కారణమవుతుంది. మరోపక్క చంద్రబాబు మాత్రం తన రాజకీయ ప్రయాణంలో ఎన్నడూ వ్యక్తిగత విమర్శల వేదికను తయారు చేసుకోలేదు. లక్ష్మీపార్వతిని విమర్శించే స్థాయికి వెళ్ళలేదు. హరికృష్ణ పార్టీకి దూరమైన గౌరవం తగ్గలేదు. పురంధేశ్వరి కాంగ్రెస్లో చేరినా వ్యతిరేక ప్రచారం చేయలేదు. ఇది ఆయన టీడీపీ సొంత కుటుంబ సభ్యుల పట్టనే కాదు, సమాజానికి చూపే గౌరవానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అదే క్రమంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్, కక్ష రాజకీయాలు, అవమానాలు అన్నింటినీ ఎదుర్కొన్న బాబు తిరిగి అధికారంలోకి వచ్చాక వాటికి ప్రతీకారం తీర్చే మార్గాన్ని ఎన్నడూ ఎంచుకోలేదు. పింఛన్ల పెంపు, డిఎస్సి, అభివృద్ధి పనులతో నమ్మకం కలిగించారు. ఇది రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలను పక్కనబెట్టి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న మార్గదర్శకంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే రాజకీయం అంటే కేవలం అధికారానికి మాత్రమే కాదు, విలువలకు కట్టుబడి ప్రజాపాలన సాగించాలి అని తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లకు పైగా నిరూపిస్తూ ఉండగా, మరోపక్క వైసీపీ మాత్రం వ్యక్తిగత ద్వేషాలతో, సొంత వారి జీవితాలపై విమర్శలతో ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది. అందుకే ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ విలువలకు ఒక నిఘంటువు లాంటిది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నిలబడాలో తెలియచేసే మార్గదర్శక శక్తి లాంటిది అని చెప్పక తప్పదు.